సమగ్ర విద్య అది అందరికీ విద్య అనేది హక్కు మరియు పాఠశాల సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎందుకు మన సమగ్ర విద్యను మనము పాఠశాలలో చేర్చాలి అని అంటే వైవిధ్యం అనేది సహజం. అలాగే వేరు చేయడం అనేది విద్య మరియు సామాజిక అభివృద్ధిని పరిమితం చేస్తూ ఉంటుంది. సమగ్ర విద్య అనేది ఒకరు ఇచ్చేటువంటిది ఎవరిదో ఇచ్చేటువంటి ఒక దానమో లేకపోతే ఏంటితో కాదండి. అదొక విద్యా వ్యవస్థలో ఒక తీసుకొచ్చేటువంటి మార్పు అది. ఆ తర్వాత చూసుకుంటే మనము సమగ్రత అంటే ఏమిటో అనేది కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆలోచన విధానం. ఇప్పుడు కొత్త రకమైనటువంటి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులను గమనించినట్లేదు ఉంటే సమాజంలో మార్పు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఈ సమగ్రత పరమైనటువంటి ఒక ఆలోచన విధానం అనేది చాలా అవసరమైంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు పిల్లలు కూడా సాధారణ తరగతుల్లో చేర్చుకున్న పిల్లలు అందులో నేర్చుకోవడం, అలాగే పాఠశాల పిల్లల అవసరాలకు అనుగుణంగా ఉండాలి, అలాగే పాల్గొనడం